ఓం శ్రీమాత్రే నమ. ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం శ్రీరామదూతం వందే. శ్రీరామదూతం శ్రీ ఆంజనేయం నమోస్తు వాతతా నమోస్తు వాతతాత్మజ వందే వాయుపుత్ర మహాబలా ఆంజనేయ అనంతబల శ్రీ హనుమంత అంజనీపుత్ర శ్రీ ఆంజనేయ సంకల్పశక్తి సంజీవరాయ సంకటహరణ శ్రీరామదూత రామకథాగాన నామశక్తిగాన విలోల రామభక్తి జ్ఞాన విజేత రుద్రాంశ సూర్య తేజోదయ భద్ర జగతి రక్షణ నీదయ జయ హనుమంత జ్ఞానగుణ సాగరా. హనుమత్ సంకల్పం మహాసంకల్పంగా సకల గ్రహ దోష నివారణ, ముఖ్యంగా శనిగ్రహ పీడ నివారకుడు, మహాబలుడు, అనంత తేజుడు, కపిశ్రేష్ఠుడు, బుద్ధిశాలి, సకల శాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు అయినటువంటి శ్రీరామదూత, శ్రీరామ కార్య సఫల సిద్ధీకరుడు అయినటువంటి అభయంకరుడు ఆంజనేయుడు. అరిష్ట నివారణకు, అదృష్ట అనుగ్రహానికి దాత అయినటువంటి ఆంజనేయుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటూ అక్కడ ఎక్కడైతే రామమంత్రం జపిస్తూ ఉంటుందో, ఆ తారక మంత్రం జపిస్తూ ఉంటారో అక్కడ హనుమంతుడు తప్పక ఉండి వారి యొక్క శ్రీరామ రక్ష సర్వ జగద్రక్షక అయినటువంటి దానికి హనుమత్ రక్షగా నిలుస్తాడు అన్నది. అది మనకి చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే రామాయణ మహాకావ్యంలో ఆ రత్నహారానికి మణిదీపం వంటిది ఆ సుందరాకాండ. ఆ సుందరాకాండకి సుందర నాయకుడు ఎవరంటే అది ఆంజనేయుడిని చెప్పచ్చు. సీతారామ హృదయ దర్శన ఆ హనుమని తలుచుకుంటే చాలు, ఆ స్మరిస్తే చాలు, మనకు ఆ ప్రసన్నాంజనేయుడు అభయాంజనేయుడుగా నిలుస్తాడు. రుద్రాంశ పవనపుత్రుడుగా పావని ఆ సింధూర తేజమైనటువంటి సీతారామ నామ ఏదైతే ఆ పవిత్రత ఉందో ఆ పవిత్రతకి మారుపేరుగా మర్కటేశుడు అయినటువంటి మారుతి అందరికీ కూడా ఆ వరప్రసాదిగా నిలుస్తాడు. భవిష్యత్ కల్ప బ్రహ్మగా, చిరంజీవిగా, రుద్రాంశుడుగా, ఇటు నిత్య రామ తారక మంత్రంతో హరితేజంగా ఆ రామకార్య ఏదైతే మనకి ఆ విష్ణు అవతారంలో ఉన్నటువంటి సప్తమి అవతారంగా ఉన్నటువంటి ఆ సూర్యతేజం ఏదైతే ఉందో అది రాముడు. ఆ ధర్మ విగ్రహుడైనటువంటి ఆ రాముణ్ణి, ఆ ధర్మపరాయణుడైనటువంటి రాముడిని అండగా ఉండి ఆయనకి విజయానికి, సకల కార్యానికి సిద్ధికి ఉన్నటువంటి ఆంజనేయుడిని తరిస్తే ఈరోజు విశిష్టం కనుకనే ఈరోజు హనుమత్ జన్మోత్సవం. ముఖ్యంగా ఈ చైత్ర బహుళ దశమి చాలా విశిష్టంగా 13 సార్లు ఈ ఆంజనేయుడి యొక్కని ఆ నామాన్ని తలిస్తే చాలు ఎంతో విశిష్టంగా అనుగ్రహించేటువంటి అభయాంజనేయుడు చిరంజీవి. అటువంటి ఆయన జన్మోత్సవం జయంతి అంటూ ఉంటారు, కానీ నిజానికి ఆ రామభక్త శిఖామణిని స్మరిస్తే చాలు ఈ జన్మోత్సవం నాడు మనకి సకల కార్యాన్ని సిద్ధింపజేస్తాడు. సూర్యతేజంగా, సూర్యశిష్యుడిగా, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. రావణ గర్వాన్ని హరించినటువంటి వాడు, లంకా దహనంలో చాలా అరివీర భయంకరుడుగా, లంకా అరివీర భయంకరుడుగా, ఆ శంకర శక్తి హరిహర తేజంగా మనకి ఏదైతే ఉన్నాడో సంజీవరాయుడుగా, ఆ సంజీవిని ఆ లక్ష్మణ ప్రాణదాతగా, సీతాశోక వినాశకరుడుగా, శక్తి శివశక్తి ఆ హనుమ ఉత్తేజంగా, రామతారక మంత్ర తేజంగా ఉండేటువంటి ఆ ప్రసన్నాంజలిని తలుచుకుంటే చాలు మనకి సకల కార్యసిద్ధి కనుకని ఆయన సింధూర
ఏదైతే ఉందో ఆ సీతారామ యొక్క ఆ నామస్మరణతో అనిపిస్తుంది. అలాగే తమలప్రియుడిగా తమలపాకులతో పూజ అయినా, మనోపుష్పంతో పూజ అయిన ఆయన మన్యుసూక్త మహాతేజ మంగళమారుతిగా మనకి అందులో ఈ దశమి చైత్ర దశమి ముఖ్యంగా ఆయన యొక్క జన్మోత్సవం మంగళవారం, అది చాలా మంగళకరమైనటువంటిది, శుభకరమైనటువంటిది, ఆ హనుమత్ శక్తి ప్రదమైనటువంటిది, రామ అనుగ్రహం, ఆ రామ రక్షకి అనుగ్రహమైనటువంటిది కనుక అటువంటి హనుమత్ని తలుచుకుంటూ హనుమత్ జన్మదిస్తున్న అందరికీ కూడా శుభాలని అందించాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి. భవదీయుడు లాయన్ డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, శిరీష.